వెల్కమ్ టు మై ఐఐ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డాకు మహారాజ్ మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టోరీ ఏంటంటే మదనపల్లిలో టీ ఎస్టేట్ స్కూల్ నడిపే పెద్ద మనిషి మనవరాలైన జాహ్నవి ప్రమాదంలో ఉన్నట్లు మధ్యప్రదేశ్ జైల్లో ఉన్న సీతారాం అలియాస్ డాకు మహారాజ్ కు తెలుస్తుంది. దీంతో పోలీసుల నుంచి తప్పించుకొని మదనపల్లికి వచ్చేసిన సీతారాం నానాజీ అని పేరు మార్చుకుని డ్రైవర్ పేరుతో ఆ పాపకు సంరక్షకుడిగా మారుతాడు. లోకల్ ఎమ్మెల్యే నుంచి జాహ్నవికి ప్రాణహాని ఉందని తెలుసుకుని తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ గొడవ పెద్దదై పాప కుటుంబం మీద బల్వంత్ సింగ్ ఠాకూర్ కళ్ళు పడతాయి. అప్పుడే బల్వంత్ కు డాకు మధ్య వైరం సంగతి బయటికి వస్తుందన్నమాట. ఇంతకీ సీతారాం డాకు ఎందుకయ్యాడు? అతడికి పాపకు సంబంధం ఏంటి? బల్వంత్ తో అతడి గొడవేంటి? చివరికి అతడితో పోరాటంలో డాకు గెలిచాడా లేదా అన్నది మిగతా కథ అన్నమాట. తర్వాత చూస్తే అనగనగా ఓ ప్రాంతం, అక్కడ అరాచకం రాజ్యం మెరుతూ ఉంటుందన్నమాట. ఓ పెద్ద విలన్ ఉంటాడు. అతడి గ్యాంగ్ అక్కడి జనాలను పీక్కు తింటూ ఉంటారు. అందరూ వారికి సలాం కొట్టాల్సిందే. ఎదురొచ్చి వాళ్ళందరూ చంపి అవతల పడేస్తుంటుంది ఆ గ్యాంగ్. తమను కాపాడే దేవుడు ఎవరా అని అక్కడి జనం ఆశగా చూస్తున్న సమయంలో హీరో అక్కడికి వస్తాడు. తన కళ్ళ ముందు ఓ ఘోరం జరగడంతో అతడి ఉగ్ర రూపం బయటికి వస్తుంది. ఊచకోత మొదలవుతుంది. విలన్తో వార్ షురూ అవుతుందన్నమాట. చివర్లో ఈ పోరులో హీరోనే గెలుస్తాడు. కమర్షియల్ తెలుగు సినిమా చాలా సాధారణంగా కనిపించే ఫార్మాట్ ఇది అందరికి తెలిసిందే కదా. ఇక నందమూరి బాలకృష్ణ అయితే ఈ లైన్లో ఎన్నో సినిమాలు తీసే ఉంటాడు. అది లెక్కలేదు. కొంచెం నేపథ్యాన్ని మార్చి ఆయన్ని ఇదే కథలో ప్రజెంట్ చేయడానికి చూపిస్తుంటాడు దర్శకుడు. అయితే బాలయ్య సినిమా అంటే కథ గురించి కూడా ఆయన అభిమానులు మాస్ ప్రేక్షకులు పెద్దగా ఆలోచించరు. తాము కోరుకునే ఎలివేషన్లు, భారీ యాక్షన్లు, ఘట్టాలో పంచ్ డైలాగులు ఉంటే చాలు జై బాలయ్య అనేస్తారు. కెరీర్ ఆరంభం నుంచి సగటు మాస్ మసాలా సినిమాలే తీస్తూ వచ్చిన బాలయ్య శైలిని, అభిమానుల ఆకాంక్షలను బాగానే అర్థం చేసుకుని అంచనాలకు తగ్గ సినిమాని తీశాడు. కానీ ఇందులో కొత్తదేమీ లేదు. పైన చెప్పుకున్న ఫార్మాట్లోనే ఒక సగటు మసాలా కథను అల్లేసింది బాబీ అండ్ టీమ్. అందులో ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్స్, మాస్ డైలాగులు మామూలే కదా ఇవన్నీ మనకు. ఓకే గైస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.